స్థితి రూప దేవత మధ్యమా వైఖరి రూప భక్షమాన సంస్థిత కామేశ్వర ప్రాణనాడి శుద్ధజ్ఞా కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయాజాలంకరిత ఓజ్ఞాన పీఠ నిలయ దివ్యమండలవాసి రహోయాగ క్షమారాజ్య సత్య ప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత షడంగ దేవత పరమేశ్వరి వాక్కు ప్రతి వ్యక్తిలో పలుకుతుంది. ఎవడైతే అమ్మను తెలిసి తెలియక సహస్రనామం చేస్తూ ఉంటే చాలు, అమ్మ ప్రతి వాళ్ళలో వాక్కును బాగా పలికనిస్తే కదా సహస్రనామం చదివేది. ప్రతి వ్యక్తిలో వాక్కును పలుకుతుంది, కానీ బయటికి వినిపించే వాక్కు స్థూలాతి స్థూలమైనది. ఈ వాక్కి చెప్తున్నారు పరా ప్రత్యక్షి రూప పరా పశ్చంతి మధ్యమ వైఖరి రూప 4 రకాలు. దీనిలో పరా అనేది నిక్షిప్తంగా ఉంటుంది. బుడిగ పశ్చంతి ప్రయాణం చేస్తుంది. మధ్యమ అంటే మనం పెదవుల కోపం, అది మధ్యమ. ఇప్పుడు ధ్వని బయటికి రాల. వైఖరి అంటే బయటికి శబ్దంతో వాక్కు రావడం. ఈ 4 ఈ వాగ్వైఖరి బయటికి వినిపించకుండా లోపల పెదిమల కదలికలో కనిపిస్తూ ఉంటే అది మధ్యమ వాక్కు అవుతుంది. వైఖరి కంటే అది కొంత సూక్ష్మమైంది. ఏది లోపల అనుకునేది సూక్ష్మమైంది. ఏదది మధ్యమ, బయటకు వచ్చింది స్థూలం. దానికంటే సూక్ష్మమైనది కంఠగతమైన వాక్కు గొంతు దాకా వచ్చి బయటికి రాకుండా మధ్యలోనే మనస్సులోనే మెదులుతూ ఉండే వాక్కు పశ్చంతి. పశ్చంతి అంటే ఇంకా పెదవులు కూడా కంటే లోపల ఉన్నది, మన సంకల్పం నిశ్చితంగా లోపల ఉన్నది, అది పశ్చంతి, లోపల ఉన్నదా. దీనికంటే కూడా సూక్ష్మమైనది నాటిలో నిర్వికల్పంగా ఉండే వాక్ సంకల్పం. సంకల్పం గుండె నుంచి బయలుదేరుతుంది, అది పరావాక్కు. దీనికంటే కూడా ఇదే పరావాక్కు. అన్నిటికంటే సూక్ష్మమైన వాగ్మయ స్వరూపం ఇదే. ఏది వాగ్మయ స్వరూపం? లోపల నిక్షిప్తంగా ఉండే సంకల్పం పరావాక్కు. ఇదే వాక్కుకు మూలం. అన్నిటికమైన ఇదే పరావాక్కు. అన్నిటికంటే సూక్ష్మమైన వాక్మయ స్వరూపం ఇదే వాక్కుకు మూలం. ఈ వాక్కు పరదేవతా స్వరూపం. నాభి నుండి బయలుదేరే వాక్కు లలాట దేశంలో ఉన్న సహస్రార కమలంలో ప్రవేశించి ఆనందామృతాన్ని ఆస్వాదించాలంటే వైఖరిని అరకట్టి, వైఖరి అంటే బయటకు వచ్చే మాట, వైఖరిని అరకట్టి ప్రత్యేగాత్మ ద్వారా విశుద్ధి చక్రం నుంచి ఊర్ధముఖంగా వెళ్ళాలి. విశుద్ధి ఇక్కడ కదా, ఇక్కడ నుంచి బయటికి వచ్చే మాటను తీసేసి ఎక్కువ మౌనం అందుకు అవసరం. దాన్ని ఏం చేయాలి? ఊర్ధముఖంగా తిప్పుకోవాలి. అలా కాక బహిర్ముఖమైతే వాగ్మయకి చిన్మయకి సమైక్యం జరుగుతుంది. అంటే ఈ వాక్కు బయటకు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటారే, ఆ మాట్లాడే వాడికి లోపల సాధన కదా. ఏ మాట మాట్లాడినా చూసి తరచి మాట్లాడాలి. పిచ్చి మాటలు మాట్లాడకూడదు. చుట్టూ అసలు పనికిరాదు. నిన్ను నువ్వు నియమించుకోవాలి. అది ఇక్కడ చెప్పడం. ఎప్పుడైతే వాక్కును నియమించుకుంటావో అప్పుడు ఈ విశుద్ధి చక్రం నుంచి అది ఎక్కడికి వెళ్తుంది? ఊర్ధముఖంగా ప్రయాణం చేసి సహస్రారానికి వెళ్తుంది. అలా కాక బహిర్ముఖమైతే వాగ్మయకి చిన్మయకి సమస్యం ఉండదు. అందువలనే ప్రత్యక్షితి రూపమైన పరావాక్కు పశ్చంతి స్థాయి వరకు పరదేవతా భావాన్ని పొంది ఉంటుంది. ఏ వాక్కు? అది పశ్చంతి అంటే లోపల పరదేవతా భావాన్ని పొంది ఉంటుంది. సామాన్య మానవులకు
ఈ వాక్కు విలువ తెలియదు. వాక్కు విలువ తెలియదు. అట్లా వాక్శుద్ధి గలవాళ్ళు, వాక్శుద్ధి ఇంకో నియమం ఏంటంటే జీవితంలో అసత్యం అసలు అబద్ధమే పలకకూడదు. అలా 12 ఏళ్ళు ఎవడైతే అబద్ధం చెప్పకుండా సత్యమే పలుకుతుంటాడో వాడిలో వాక్శుద్ధి ఉంటుంది. వాడి నోటితో ఏదంటే అది జరిగిపోతుంది. అంత పవర్ఫుల్ నాట అది వాక్ శుద్ధి. అటువంటి వాక్ శుద్ధి ఉంటుంది. సామాన్య మానవులకు ఈ వాక్కు విలువ తెలియదు. వినిపించే ధ్వని కంటే వినిపించని నిష్ఠనమే విలువ గలదనే విషయం ప్రత్యేగాత్మ స్వరూపంలో పరదేవతను వినగలిగితే కానీ తెలియదు. ఏ రూపంలో ఉన్నా వాక్కు పరమేశ్వరినే వ్యక్తం చేస్తుంది. అవ్యక్తాన్ని వ్యక్తపరిచేది వాక్కు. మనకు పశువులకు భేదం ఏంటి? వాక్కు లేదు. ఏ పక్షులకు వేడికి వాక్కు లేదు. మనిషికి పశువులకు అది తేడా. పక్షులకు మనకు భగవంతుడు వాక్కు ఇచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవతారాధన ద్వారా, ఉపాసన ద్వారా వాక్కును శుద్ధి చేసుకోవాలి. కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞాకామ పూజిత శృంగార సంపూర్ణ జయాచార ఓజ్జాన పీఠనయా బిందు మండల ప్రభోయాగ మహారాజార. మానస సరోవరంలో మందగమనంతో సంచరించే గాయించలాగా పరమేశ్వరి భక్తుల మనోమందిరంలో నెలకొని ఉంటుంది. ఎవరైతే అమ్మవారి ఉపాసన చేస్తూ ఉంటారో వాడి లోపల గాయించల మానస సరోవరంలో హంసలు ఎలా అయితే తిరుగుతారో అట్లా భక్తుల యొక్క మనస్సులో ఆమె పరమేశ్వరి కూర్చొని ఉంటుందిట. క్షీర నీర వివేకాన్ని నిరూపించే అంతలాగా వాగీశ్వరి కూడా మంచి మాటలను దుర్భాషల నుండి వేరు చేసి చూపిస్తుంది. ఇది చెడు అని నీకు ముందరే తెలిసి జాగ్రత్త పడతావు వెళ్ళకుండా. అసలు మనల్ని వెళ్ళనీదామే. ఎక్కడికైనా ఎవరైనా వాళ్ళు పిలిచారే వెళ్తే బాగున్నా అక్కడ ఏదో చెడు జరిగేటైతే నువ్వు వెళ్ళటానికి వీళ్ళ దుర్భాషణలు దురాచారాలు ఒకటికి ఒకవేళ మనం ప్రపంచంలో తిరుగుతున్నాం కదా మనకు తెలియదు. కనిపించేదంతా తెల్లది అనుకుంటాం, దానిలో నలుపు కూడా ఉంటుందని తెలియదు. అలాంటి చోటికి అమ్మవారు మనల్ని వెళ్ళని అదే చెప్పటం. క్షీర నీర వివేకాన్ని నేర్పించే అంశలాగా వాగీశ్వరు కూడా మంచి మాటలను దుర్భాషల నుండి వేరు చేసి చూపిస్తుంది ఆమె. మనకు చోటుకు వాళ్ళే వెళ్ళాలని కోరిక ఉన్నట్టు వెళ్తే బాగుంటుంది. వెళ్ళనీదు. ఎందుకంటే అక్కడ ఏదో చెడు మాట్లాడే మనుషులు ఉన్నారు. నువ్వు మనల్ని అనేది అమ్మవారిని ఊరికనే తెలిసి తెలియకుండా చేస్తేనే చాలు చెడులో నుంచి తీసుకొచ్చి మంచిలో పడేది. ఇతరులకు బాధ కలగకుండా ఇష్టమైన మాటలను స్పష్టంగా మృదువుగా చెప్పడమే వాగ్మయమైన తపస్సు. చెప్పాలి. ఇతరులకు బాధ కలగకుండా చెప్పాలి మాటలు. ఎలా చెప్తాం? స్పష్టంగా మృదువుగా. ఒక్కోసారి భలే ఖండించినట్టు మాట్లాడాలి. ఇట్లా మనం ఎక్కడికైనా పోతాం, పూజే జరుగుతున్నది, అక్కడ గలభాగా ఉంటుంది. పూజ దగ్గర అట్లా ఉండకూడదు కదా. మరి అట్లా ఉంటే ఏం చేయాలి? నేను గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. నాకేమవుతుంది? అసలు వాళ్ళ మీద కోపము లేదు, ద్వేషం లేదు, ఏం లేదు. కానీ అక్కడ మాట్లాడితే కానీ వాళ్ళు ఇట్లా సైలెంట్ అయిపోరు. అది తపస్సు. ఖండించేటమ్మాయి మీరు ఇట్లా మాట్లాడుకునేటైతే నేను వెళ్ళిపోతాను. ఇందులో ఎవరు నొచ్చుకోరు, ఎవరిని మనం ఏమనలే. అది ఇక్కడ చెప్పడం. ఎవ్వరికి బాధ కలగకుండా ఇష్టమైన మాటలను స్పష్టంగా మృదువుగా చెప్పడమే వాగ్మయమైన తపస్సు, వాచిక తపస్సు. వాగ్విలాసానికి కామవాసనకు సన్నిహితమైన సంబంధం ఉంది. కామవాసన అంటే కోరికలతో ఉండటం.
వాగ్విలాసం అంటే నోటికి మాట్లాడే మాటలకు కోరికలకు సన్నిహితమైన సంబంధం ఉంది. సంయమనంతో స్వచ్ఛమైన వాక్కును పలికే సాధువులు పరమహంసలతో సమానం. అందుకనే ఎందుకంటారు వాళ్ళని పెద్ద పెద్ద మహాత్ములను పరమహంసలు అంటారు. రామకృష్ణ పరమహంస హంసలతో పోతారు వాళ్ళని. అది కామం వాళ్ళు చెప్పినట్టు వింటుంది. కోరికలన్నీ వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. వాళ్ళు అట్లా సాధన చేసి చేసి తపస్సు చేసి చేసి వాళ్ళని వాళ్ళు అట్లా మార్చుకున్నారు. మారిపోతారు. అసలు అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మే. ఆయనకి ఏ చిన్న సమస్య వచ్చినా చాలు రామకృష్ణ పరమహంస, అమ్మ ఎందుకమ్మా నాకు ఇట్లా పంపించావు వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పంపించా అమ్మా, మంచి మంచి వాళ్ళని పంపించకూడదు అమ్మా, నా దగ్గరికి అట్లాంటి వాళ్ళని ఎందుకు పంపించావు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటూనే ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చున్న వెంటనే ఆయనకు స్ఫురించేది. అప్పుడు వేస్తూనే వాళ్ళని ఖండించేవాడు. నీలో ఈ గుణం ఉంది, నువ్వు పోగొట్టుకోవాలని తిట్టేవాడు. అలా ఇది ఇక్కడ చెప్పింది. సాధువులు పరమహంసతో స్వచ్ఛమైన వాక్కును పలికే సాధువులు పరమహంసతో సమానం. కామం వాళ్ళు చెప్పినట్టు వింటుంది. అలాంటి కామేశ్వరులకు వాగ్దేవత ప్రాణనాడి లాంటిది. కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామ పూజిత. మన మాటలు ఎవరు వింటున్నారులే అనే అసుర ధైర్యంతో, అసుర ధైర్యం అంటే అసంబంధ ప్రలాపాలు చేయకూడదు. మన మాటలు నోట నుండి బయటికి రాగానే మూటగట్టినట్టు సూర్యచంద్రుల దగ్గరికి వెళతాయి, నక్షత్రాలు వింటాయి, మృత్యువు గమనిస్తుంది. సూర్యచంద్రులు, నక్షత్రాలు, మృత్యువు గమనిస్తుంది, కాలం ఆలకిస్తుంది, పంచభూతాలు సంచితం చేసుకుంటాయి. సంచితం అంటే వాడిని పట్టుకొని దాచిపెడతాయి. ఇవేం మాట్లాడావు అవన్నీ ఒక్క మాట కూడా అర్థమైపోదు. మాట మంచితనం మనిషి వెంబడే ఉంటుంది. కనుకనే పరమేశ్వరుని కృతజ్ఞురాలని భావించారు. ఆమెకు మన కృత్యాలు అంటే కృత్యాలు కానీ దుష్కృత్యాలు కానీ మనం ఏ కృత్యాలు చేసినా ఏ పని చేసినా అన్నీ తెలుస్తాయి. ఆమెకు తెలిసిపోతుంది. ఎవరు చుట్టాలు లేదు లేదని తలిపేసుకుని మనం ఏదో ఏదో పని చేస్తామంటే చూసే ఆమె ఉంటుంది. ఆమె పంచభూతాలు ఉంటాయి, సూర్యచంద్రులు ఉంటారు, నక్షత్రాలు ఉంటాయి. మన వెంబడి వచ్చేదేంటి సంచితం. సరే, మృత్యువు, కాలం అనే మృత్యువు గమనిస్తూ ఉంటుంది. ఇవన్నీ వాటికి ఫలితం కూడా ఆమె మనకు ముట్ట చెబుతుంది. నువ్వు ఎలాంటి పని చేస్తే అట్లాంటి ఫలితం ముట్ట చెప్తుంది. కృతజ్ఞ కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత. వాక్కుకు వాసనకు ఉన్న సంబంధం వల్లనే కాముడు కామేశ్వరుని పూజిస్తాడు. ఎప్పుడు ఆయన మహాకామేశ్వరుడు ఎప్పుడు చేస్తాడు? మహాయాగ క్రమరాజా మహాభైరవ పూజిత. మహాయాగం అంటే ఈ సృష్టిని అంతా ప్రళయంలో ముంచేటప్పుడు సాక్షిగా అమ్మవారు ఉంటుంది. ఆమె మహాభైరవుడుగా ఆమెను పూజించి చేస్తాడు ఆయన. అది ఇక్కడ చెప్పడం. కామేశ్వరుని వాక్కుకు వాసనకు ఉన్న సంబంధం వల్లనే కాముడు కామేశ్వరుని పూజిస్తాడు. ఇంకోటి కాముడు అంటే ఇంకెవరు? మన్మధుడు. నేను చెప్పుకున్నా మనం 12 మంది అమ్మని ఉపాసన చేసిన వాళ్ళు, అమ్మని పూజించి ఆమెను ప్రసన్నం చేసుకున్న వాళ్ళు 12 మంది. ఎవరెవరు? కుబేరుడు, ఇంద్రుడు, మనువు, లోపాముద్ర, మన్మధుడు, అగస్త్యుడు, అగ్ని, సూర్యుడు, స్కందుడు, శివుడు, సతీదేవి, దూర్వాసుడు. ఈ 12 మంది అమ్మను ఉపాసన చేసిన వాళ్ళు. వీళ్ళు ఏ పని చేయాలన్నా అమ్మని అడిగే, అమ్మ సాక్షాత్కారం చేసుకుని అమ్మ తెచ్చి వాళ్ళలో ప్రవేశిస్తేనే చేస్తుంది. ఇలా కామేశ్వరుని పూజిస్తాడు. ఎవరు? కాముడు, మన్మధుడు. దేనికి? అమ్మ ఇప్పుడు వాళ్ళ మీద బాణం వేయమంటావా అనడానికి కూడా మన్మధుడు బాణం వేయిస్తే కానీ కోరిక అనేది కలగదు. అందుకు అమ్మను పూజించి
ఆయన ఉద్యోగం చేస్తాడు. మూలాధారంలో ఉన్న కుండలిని కామ మండపం, జననేంద్రియం అక్కడే కదా కామ మండపం. విశుద్ధి చక్రంలో విహరించే వాగ్దేవత కామేశ్వరి. ఎక్కడ? వజ్రేశ్వరి. ఇక్కడ వాగ్దేవత, కరించే వాక్ వచ్చేది. ఈ రెండు సహకారంతోనే ఆజ్ఞా చక్రంలోకి ప్రవేశం లభిస్తుంది. ఆజ్ఞా చక్రం ఎక్కడ? గుర్తుపెట్టింది ప్రదేశం ఇక్కడ. ఆజ్ఞా చక్రానికి ఏది ప్రాముఖ్యత అంటే ఇద, పింగళ, సుషుమ్న మూడు నాడులు కలిసే ప్రదేశం. దాన్ని వైబ్రేట్ ఎట్లా చేసుకుంటారు మన పెద్దలు? అందుకోసం ఋషులు ఏం చేశారు? బొట్టు పెట్టవయ్యా అక్కడ. ఆ బొట్టు పెట్టినప్పుడు ఆ స్పందనను నువ్వు చూడగలుగుతావు. అందుకు బొట్టు పెట్టాల్సింది. బొట్టు పెట్టుకునే చోట స్పందన వస్తుంది. అదే కాకుండా ఎవడైనా బాగా సాధన చేస్తుంటే వాడికి కలిసి స్పందన వస్తుంది, వైబ్రేషన్. అక్కడ జ్యోతిలాగా దర్శనం అవుతుంది మహాత్ములం. అట్లా దర్శనం చేసిన వాళ్ళు ఎవరు? అక్కడ జ్యోతిలో ప్రదర్శన కూడా ఇచ్చాడు గణపతి సత్యనారాయణ స్వామి. ఇక్కడ జ్యోతిని తెప్పించి అక్కడ వెలిగించాడు ఆయన ఆజ్ఞాచక్రంలో. అదే మూడో కన్ను వల్ల దాన్ని ఆజ్ఞాచక్రానికి. విశుద్ధ చక్రంలో విహరించే వాగ్దేవత కామేశ్వరి. ఈ రెండు సహకారంతోనే, ఏ రెండు సహకారం? మూలాధారంలో ఉండే కుండలిని శక్తి, చక్రంలో విహరించే వాగ్దేవత కామేశ్వరి. మనం ఇక్కడి నుంచి వస్తుంది మాట. ఇక్కడ ఉండే దేవత పేరు ఏంటంటే వజ్రేశ్వరి. వజ్రేశ్వరి వామదేవ వయో వస్తాయి తన సహస్రనామంలో తర్వాత వస్తుంది. ఈ రెండు సహకారంతోనే ఆజ్ఞా చక్రంలోకి ఏ రెండు సహకారం? మూలాధారం నుంచి ఒక్కొక్క చక్రం సాధన చేసుకొని విశుద్ధి చక్రానికి వచ్చి, విశుద్ధి చక్రం నుంచి ఆజ్ఞా చక్రానికి వస్తే గానీ మనకు ఆజ్ఞా చక్రంలోకి ప్రవేశం లభిస్తుంది. అప్పటికి కానీ భావం రసస్థాయిని అందుకోదు. ఏ భావం? ఆమె రసస్వరూపుడు. ఎటువంటి రసం? చిదేకర స్వరూపిణి అనే ఆనంద స్థితి. ఎక్కడ? ఇలా చెప్తుంది చిన్మయ బిందువు. ఆ బిందువులో ఈ మొత్తం ఎనర్జీ కూడా అక్కడ కలుస్తుంది. దాన్ని చెప్పాడు ఇక్కడ. అప్పటికి కానీ భావం రసస్థాయిని అందుకోదు. అదే చిచ్చక్తి సాధించవలసిన విజయం. అనాహత చక్రంలోని జాలంధర పీఠం, ఆజ్ఞా చక్రంలోని ఓఢ్యాణ పీఠానికి దారి చూస్తుంది. అనాహత నుంచి ఆజ్ఞా చక్రానికి మధ్యలో విశుద్ధి చక్రం ఉంది. అదే మధ్యవర్తి అయిన వాగ్మందిరం. ఈ చక్రంలోని సర్వానందమయ బిందువుని చేరుకోవాలంటే ఈ షట్చక్రాల ద్వారా వెళ్ళాల్సిందే. ఇదంతా శరీరంలోని అంతఃపుర సౌందర్యం. శృంగార సంపూర్ణ అది చెప్పడం. అంతఃపుర సౌందర్యం లోపల జరిగేది. నువ్వు సాధన చేత ఒక్కొక్క స్థితిని దాటి సహస్రారానికి వెళ్ళాలి. ఈ సౌందర్య సారం తెలిసిన తర్వాత బాహ్య సౌందర్యం ఎంత సారహీనమైందో, ఎంత క్షణభంగురమో బోధపడుతుంది. ఎప్పుడు ఆ ఆనందం ఎప్పుడు పొందుతాడో అప్పుడు ఇవన్నీ పేలవంగా కనిపిస్తాయి. ఈ అందాలు కానీ, ఈ ఆనందాలు కానీ, జీవితాలు కానీ చాలా. అందుకని మహానుభావులు ఎవ్వరు ఏమీ పట్టించుకోరు. వాడి క్షణభంగురమేగా కనిపించి మాయమయ్యేది. రహస్య మార్గంలో ఏకాంతంగా తనలో తాను మననం చేసుకుంటే గాని ఈ పరతత్వం బోధపడదు. రహస్యంగా ఏకాంతంలో ఈ సాధన చేయాలి. చేస్తే గాని పరతత్వం బోధపడదు. తపోయాగ క్రమరాజ రహస్యర్పణ కల్పిత సత్య ప్రసాదిని శాశ్వతిత షడంగ దేవతాయుక్త
నిత్యక్లీన నిరుపమ నిర్వాణ విద్యా షోడశికారి పరమేశ్వర అనుగ్రహం అప్పటికప్పుడే ఫలిస్తుంది. ఆమె అన్నిటినీ గమనిస్తుంది. ఆమెను గమనించేందుకు సాక్షులు లేరు. ఆమెను ఎవరైనా సాక్షులు ఉన్నారా? లేదు. ఆమె సాక్షి. మంత్ర రూపంలో గోచరించే మహేశ్వరిని షడంగ దేవతాయుక్త. దానికి మహేశ్వరు 6 దేవతలు ఆరాధిస్తారు. ఎవరు 6 దేవతలు? పంచభూతాలు మన షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత. షడంగ దేవతలు హృదయము, శిరస్సు, ఇవి షడంగ దేవతలు 6. మనం అంగన్యాస కరన్యాసాలు చేస్తుండే అంగన్యాస కరన్యాసాలే చెప్పడం. ఇక్కడ 6 దేవతలు ఎవరంటే హృదయం, శిరస్సు, శిఖ, నేత్రత్రయం, కవచం, అగ్రం. ఇది ప్రతి మంత్రానికి ఉండే అంగన్యాసం. ఇందులో పరమేశ్వరి ఆంగికంగా ప్రవేశించి ఉంటుంది. సాంగంగా పరమేశ్వరి ఆరాధించిన వాళ్లకు ఎవరైతే ఇట్లా అంగన్యాస కరన్యాసాలతో మంత్రపూర్వకంగా అమ్మవారిని ఆవాహనించి లోపల పెట్టుకొని ఆరాధిస్తారో వాళ్లకు కీర్తి, సమృద్ధి అంటే దేనికి లోటు ఉండదు. సంపద, ప్రజ్ఞ, వైరాగ్యం, ధర్మం అని చెప్పుకునే 6 గుణాలు అలవడతాయి. షడంగ దేవతాయుక్త 6 గుణాలు అలవడతాయి. నిత్యక్లిన్న నిర్మమ నిర్వాణాన్ని నిత్యా షోడశికారు దేవి దయార్థ హృదయామే. చాలా దయగలదు. ఆమె ఎప్పుడు కరుణతో పొంగిపోతుంటుంది. అలాంటి దయామయి మరెవ్వరూ లేరు. అన్నిటికీ మించిన నిర్వాణ సౌఖ్యాన్ని కూడా ఆమె ప్రసాదిస్తుంది. నిర్వాణ సౌఖ్యం అంటే మోక్షం. చంద్రకళలను నిరూపించే తిథులకు నిత్యలని పేరు. నిత్యా షోడశికారూప శ్రీకంఠాసరి. నిత్యా షోడశికారూప అంటే 16 తిథులతో పెరిగే చంద్రకళలలో షోడశిక సాక్షాత్కరిస్తుంది పౌర్ణమి నాడు. కాలకూటంలో నీలవర్ణ ఛాయలతో నిగనిలాగితే శ్రీకంఠునిలో సగభాగం ఆక్రమించుకున్న పరమేశ్వరి తన వెలుగును చంద్రకళలకు ప్రసాదిస్తుంది. అమ్మవారిలో ఉండే కళలన్నీ ఈ 16 నిధులకు ప్రసాదిస్తున్నాను. తనలో ఉండే కళలను వెలుగులకు వెలుగైన లలితాంబిక ప్రకాశం రూపంలోనే ప్రకాశిస్తుంది.